కానీ శేఖర్ భాష వరకు వెళ్ళకన్నా ముందు లావణ్య, మస్తాన్ సాయి విషయంలో మీరు చేసిన ఆరోపణలు ఇక్కడ నేను స్ట్రైక్ చేయడం జరుగుతోంది. ఎందుకు మస్తాన్ సాయి విషయంలో లావణ్య వాటిని ఎక్స్క్లూడ్ చేసిందా, లేకపోతే వదిలేసిందా, లేదా పట్టించుకోవటం లేదా, లేదా తర్వాత చూద్దాం అనుకుంటోందా? ఏదండి కొంచెం క్లియర్ గా. అంటే మస్తాన్ సాయి మీ మీద చేసిన ఆరోపణలు ఇటు కరాటే కళ్యాణితో కావచ్చు, లేకపోతే బయట కాన్వర్సేషన్స్ లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన సందర్భంలో కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లావణ్య మర్చిపోయిందా, లేకపోతే పక్కన పెట్టిందా, వదిలేసిందా? మర్చిపోలేదండి. ఇది మాకు 2 years నుంచి జరుగుతుంది ఆల్రెడీ. అదే మస్తాన్ సాయి మన ఆర్టీవీలో నాకు సారీ చెప్పడం కూడా జరిగింది. సారీ చెప్పాడండి, నాకు సారీ చెప్పి వీటి గురించి క్లియర్ చేశాడు. కాకపోతే నాకు అప్పటికి తెలుసు ఇంకేదో వెనకాల బిహైండ్ జరుగుతుంది, మస్తాన్ సాయిని కూడా ట్రాప్ చేశారు నాకు తెలిసింది. కాకపోతే ఈ రోజున మస్తాన్ సాయి జైలు నుంచి నాకు కాల్ చేసి నన్ను మోసం చేసింది ప్రీతి ఉదయ్ అని చెప్పారు. ₹1,00,00,000 కోసం ప్రీతి ఉదయ్, శేఖర్ భాష మస్తాన్ సాయిని ట్రాప్ చేశారు. ఈ లోపు చింటూని కూడా, అందరికి సంబంధించిన రికార్డింగ్స్, చింటూ రికార్డింగ్స్, మస్తాన్ సాయి రికార్డింగ్స్, నా రికార్డింగ్స్, మేము అవి ఎందుకు చేసాం, దేనికి సంబంధించి చేసామని మాకు తెలుసు. మేము కోర్టులో చూసుకుంటాం, మేము లీగల్ గా చూసుకుంటాం. చింటూ వచ్చి శేఖర్ భాషని హెల్ప్ చేయమని అడగలేదు, మస్తాన్ సాయి అడగలేదు, నేను అడగలేదు, రాస్తారని కూడా అడగలేదు. ఎవడండి శేఖర్ భాష? సో మీరు ఎక్కడ తిరిగినా శేఖర్ భాష దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ వాడే కదా. సో ఇక్కడ మస్తాన్ సాయి మీకు కాల్ చేసినప్పుడు లావణ్య, తను క్రిటికల్ పొజిషన్, ఎందుకంటే తన కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా అంత క్రిటికల్ టైంలో లావణ్య మీద మస్తాన్ సాయికున్న హోప్ ఏంటి, ఏంటా నమ్మకం, ఏంటా ధైర్యం? లావణ్యకి ఎందుకు కాల్ చేశాడు? లావణ్య మీద హోప్ నమ్మకంతో పక్కన పెట్టేస్తే లావణ్య నిందితురాలు కాదు, లావణ్య బ్లాక్ మెయిల్ చేయలేదు. ఓకే, లావణ్య నిందితురాలు కాదు, లావణ్య బ్లాక్ మెయిల్ చేయలేదు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తే ఇప్పుడు మస్తాన్ సాయికి లాభం ఏంటి? అక్కడ లాభం కాదండి, ఒక స్నేహితురాలు అయ్యుండొచ్చు, ఒక ఎనిమి అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. బట్ శేఖర్ భాష పోర్ట్రే చేస్తున్నది కాదు. శేఖర్ భాష పోర్ట్రే చేస్తున్నది శేఖర్ భాష కదా కాల్ చేయాలి మస్తాన్ సాయి. నాకెందుకు కాల్ చేశాడు? నాకు కాల్ చేసి నీతో మాట్లాడాలి రా నన్ను ఎందుకు అన్నాడు? అండ్ అందులో చాలా క్లియర్ గా ఎవరు అతన్ని మోసం చేశారని మెన్షన్ చేశాడు. సార్ మీరు ఒక్క లైన్ ప్లే చేయండి ప్లీజ్ నా కోసం. సారీ ఒకసారి రిపీట్ చేయండి. శేఖర్ భాష మస్తాన్ సాయి తనని మోసం చేశాడు అని ఒక 2 పేర్లు మెన్షన్ చేసి చెప్తాడు. ఒక్క లైన్ ప్లే చేయండి సార్. కాన్వర్సేషన్ లో, ఫోన్ కాన్వర్సేషన్ లో దాంట్లో ప్రీతి ఉదయ్ అని చెప్పి క్లియర్ గా చెప్పాడుగా. డే 1 నుంచి నేను చెప్తున్న మాట కూడా ఆడియోలో అయితే అలాగే ఉంది. డే 1 నుంచి నేను చెప్తున్న మాట అదే. ఇక్కడ సర్వైవల్ కోసం ఆడే పీపుల్, సర్వైవల్ కోసం ఆడే గేమ్స్ వేరు. మాకు అవసరంలా. ఈ రోజుకి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, రాస్తారు ఇంత ఇబ్బంది పడుతున్నాడు, మస్తాన్ సాయి ఇంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ మస్తాన్ సాయి గేమ్ ఆడకూడదని ఏముంది? మస్తాన్ సాయి ఇప్పుడు ఆఫ్ కోర్స్ కేసులో ఉన్నప్పటికీ కూడా తనకి వీక్లీ 10 minutes ఉన్న టైంలో 5 minutes నాకు కాల్ చేసి గేమ్ ఆడతాడు అంటారా సార్ మీరు? బహుశా ఇప్పుడు తనకున్న 5 minutes ఆఫ్ టైంలో లావణ్య కాల్ చేసి తన సేఫ్టీ చూసుకోకుండా, అంటే తనకు సంబంధించి మాట్లాడకుండా లావణ్య కాల్ చేయడం, ఒక స్నేహితురాల విషయంలో ఆలోచించాలని చెప్పడంలో ఎలా 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 అర్థం చేసుకోవాలి ఇది? డెఫినెట్ గా నేను మీకు సమాధానం చెప్తాను. తను జైల్లో ఉన్నాడండి. తను రియలైజ్ అయి ఉండొచ్చు, తను ఎవరు మోసం చేశారని తను రియలైజ్ అయి ఉండొచ్చు. రియలైజ్ అయ్యి నాకు కాల్ చేసి ఉండొచ్చు సార్. రియలైజ్ అయ్యి కాల్ చేశాడు అనుకోకూడదు. కానీ లావణ్య, దాదాపు 10 రోజులు అయింది మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి. ఈ 10 రోజుల్లో రాని రియలైజేషన్ ఈ రోజు ఎందుకు వచ్చింది? 10 రోజులు పట్టిందంటే అతను కాల్ చేయడానికి వీక్లీ 2 calls ఉంటాయండి. తనకు సమయం దొరికింది, తనకు సందర్భం దొరికింది, నాకు కాల్ చేశాడు. తనను కస్టడీకి తీసుకుంటున్నారని చెప్పాడు. మరి అదే శేఖర్ భాష మస్తాన్ సాయి అదే డ్రగ్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడు అన్నాడు. నేను తప్పు చేస్తే